నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీలో ఉచిత సిలిండర్ల పంపిణీ ప్రారంభం ఆడబిడ్డల కష్టాలు తీర్చేందుకేనన్న చంద్రబాబు త్వరలో నగదు చెల్లించకుండానే అందిస్తామని హామీ ఆడబిడ్డలను కించపరిస్తే ఊరుకునేది లేదన్న పవన్ కళ్యాణ్ జనసేన తరపున సనాతన ధర్మ పరిరక్షణ విభాగాన్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడి రెడ్ బుక్ లో 3వ చాప్టర్ను త్వరలోనే తెరుస్తామన్న లోకేష్ చట్టాలను ఉల్లంఘించే వారిని వదిలే ప్రసక్తే లేదని అమెరికా పర్యటనలో హెచ్చరిక తెలంగాణ ప్రభుత్వ హాస్టళ్లలో కొత్త మెనూ తేవాలన్న ముఖ్యమంత్రి కాస్మెటిక్ డైట్ ఛార్జీలు పెంచినందున 10 రోజుల్లో అమలుకు ఆదేశాలు కరీంనగర్లో బీసీ కమిషన్ విచారణలో రసభాస చట్టబద్ధతను ప్రశ్నించిన విపక్షాలు నిపుణుల సలహా మేరకే నిర్వహిస్తున్నట్టు చైర్మన్ స్పష్టీకరణ పత్తి కొనుగోలులో జాప్యం తగదన్న తుమ్మల వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశాలు ధాన్యం కొనుగోలులో ఆలస్యంపై కేటీఆర్ మండిపాటు బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను ఖండించిన ట్రంప్ రాడికల్ లెఫ్ట్ నుంచి రక్షణ కల్పిస్తామని హిందూ అమెరికన్లకు హామీ ముంబై టెస్ట్లో తీరుమారని భారత బ్యాటింగ్ తొలి ఇన్నింగ్స్ లో 86 పరుగులకే 4 వికెట్ల పతనం జడేజా విజృంభణతో 235 పరుగులకు కివీస్ ఆల్అౌట్ ఆడబిడ్డల కష్టాలు ఆర్థిక సమస్యలు తీర్చడానికే ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు రాబోయే రోజుల్లో ముందస్తుగా నగదు చెల్లించాల్సిన పని లేకుండా సిలిండర్లు అందిస్తామని హామీ ఇచ్చారు డ్వాక్రా సంఘాలకు పూర్వ వైభవం తెచ్చి మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామన్న చంద్రబాబు పింఛన్లు తీసుకునేందుకు ప్రతి నెలా వీలు కాకపోతే 3 నెలలకు ఒకసారి తీసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో పేదలకు ఏటా 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇచ్చే పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం ఈదుపురంలో లాంఛనంగా ప్రారంభించారు ఈదుపురంలో ఒంటరి మహిళా జానకి ఇంటికి వెళ్లిన సీఎం స్వయంగా ఆమెకు పింఛన్ డబ్బు అందజేశారు కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు సొంత ఇల్లు లేదని చెప్పగా వెంటనే స్థలం పట్టా ఇచ్చి ఇంటి నిర్మాణం చేపట్టాల్సిందిగా అధికారులకు ఆదేశాలిచ్చారు చిన్నప్పటి నుంచి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిసి జానకికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు దీపం 2 పథకం ప్రారంభోత్సవంలో భాగంగా ఓ లబ్ధిదారు ఇంటికి వెళ్లిన చంద్రబాబు స్వయంగా టీ పెట్టి ఆశ్చర్యపరిచారు అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంత్రులు అచ్చెన్నాయుడు నాదెండ్ల మనోహర్ కు టీ అందించారు గత 5 ఏళ్లలో గ్యాస్ సహా నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో మహిళల ఇబ్బందులను గుర్తించి ఉచితంగా సిలిండర్లు అందజేస్తున్నామని చంద్రబాబు చెప్పారు మహిళల గౌరవాన్ని మరింత పెంచేలా మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్న సీఎం డ్వాక్రా సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామన్నారు ఆడబిడ్డల కష్టాలు తీర్చాలని ఆ రోజు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం ఈ రోజు ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి ముందుకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఆడబిడ్డలకు స్వేచ్ఛ రావాలి ఏదో వంట పని చేస్తూనో పిల్లలు పెంచడానికో పరిమితం కాకుండా మీ తెలివితేటలు కూడా మీ కుటుంబానికి ఉపయోగపడాలి నేను ఒక మాట చెప్పాను ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తారని అందులో 50% మా ఆడబిడ్డలే డాక్రా సంఘాల నుంచి వస్తారు మా ఆడబిడ్డల అభిమానం ఏంటో నిరూపిస్తారని మా డాక్రా సంఘాలందరికీ తెలియజేసుకుంటున్నా గత వైసీపీ హయాంలో అరాచకాలను గుర్తు చేస్తూనే కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండవన్న చంద్రబాబు కూటమి కార్యకర్తలు సంయమనం పాటించాలన్నారు నిన్నటి రోజున కాకతీయంగా 2 కూడా కలిసి వచ్చాయి అంటే ఆ రోజు నన్ను అరెస్ట్ చేసి రిలీజ్ చేసిన రోజు నిన్న దీపావళి రోజు నిన్న కడాన అచ్చెన్నాయుడిని ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్న లెక్క పెట్టుకోకుండా ఒక రాక్షసత్వంతో ముందుకు తీసుకుపోయి జైల్లో పెట్టి 75 రోజులు పెట్టారంటే బాధ వేస్తుంది కోపం వస్తుంది అయితే ఈ రోజు మా తమ్ముళ్ళు అయితే చాలా కోపంగా ఉన్నారు జన సైనికులు గాని తెలుగుదేశం గాని అవతల వాళ్ళని వదిలిపెడుతున్నారు ఏంటి వీళ్ళ కథ అంటారు గాని ఒకటే గుర్తుపెట్టుకోండి తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టను
అదే సమయంలో రాజకీయ కక్ష సాధింపులకు నేను ఎప్పుడు పోనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న బాధ్యత కలిగిన వ్యక్తిని నేను. తప్పు చేసిన వదిలిపెడితే మాత్రం అది అసమర్థ అవుతుంది. అది కూడా చేయడం మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులు, నేతలు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి గ్యాస్ సిలిండర్లు అందించారు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు వైసీపీ నాయకుల నోళ్లకు అడ్డుకట్ట పడటం లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల వేదికగా మత విద్వేషాలను రెచ్చగొట్టడం సహా ఆడబిడ్డల్ని కించపరిస్తే చూస్తూ ఊరుకోబోమని తేల్చెప్పారు. ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జనసేన తరపున నారసింహ వారాహి గణం పేరుతో సనాతన ధర్మ పరిరక్షణ విభాగాన్ని ప్రారంభిస్తున్నట్లు పవన్ ప్రకటించారు. త్వరలో డిజిటల్ ప్రైవసీ యాక్ట్ అమల్లోకి వస్తుందన్న ఆయన తప్పు చేసిన ఏ ఒక్కరూ తప్పించుకోలేరన్నారు. ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. వైఎస్ షర్మిలకు భద్రత కల్పించే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని భరోసా ఇచ్చారు. దేశ సమగ్రతకి మీరు భంగం కలిగించే పనులు గాని, మత విద్వేషాలు రెచ్చగొడదామనుకున్నా గానీ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఉన్న పోలీసు ఉన్నతాధికారులందరికీ కానీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ అధికారులందరికీ కానీ నేను తెలియజేసుకున్నాను, మీరు గట్టిగా ఉండాల్సింది మీ బాధ్యత మీది. ఆడబిడ్డల మానప్రాణ సంరక్షణ ప్రథమ బాధ్యత మీరే. నేను అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వైసీపీ నాయకులందరికీ చెప్తున్నాను, మీరు ఇంకా చింత చచ్చినా పులుపు చావలేదని ఇంకా తిమ్మిరిగా ఉంది మీకు. మీ ప్రతి సోషల్ మీడియా హ్యాండిల్ ఇస్ బీయింగ్ క్లియర్లీ మానిటర్డ్. మీరు రోడ్ల మీదకి వచ్చి మేము రాస్తారోపణలు చేస్తామంటే కాళ్ళకి ఎరగొట్టి కింద కూర్చోబెడతాం. గుర్తుపెట్టుకోండి. చాలా మంది పోలీసులు ఉన్న దగ్గర కొంచెం మెత్తగా ఉన్నారు. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా కానీ మీరు సరిగ్గా పాటించట్లా. మీరు గత ప్రభుత్వ కాలంలో అంటే ఆన్ కాసుకుని ఉన్నారు. మీరు ఆ ప్రభుత్వానికి అడ్డగోలుగా చేశారు. మీరు ఇప్పుడు మీరు ధర్మబద్ధంగా చేయాలంటే మీరు సంకోచిస్తున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ఎలాంటివైనా సరే మీరు కఠినంగా తీసుకోకపోతే డిసిప్లిన్ రియాక్షన్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కోలాహలంగా సాగుతోంది. ప్రతి నెల మొదటి తేదీనే లబ్ధిదారులకు పింఛన్ సొమ్ము అందజేయాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మరీ డబ్బులు అందజేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచిలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పింఛన్లు పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం కాల్దరిలో మంత్రి కందుల దుర్గేష్ పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతు కార్యక్రమాన్ని రేపు సీఎం ప్రారంభించనున్నట్లు దుర్గేష్ తెలిపారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం నరవలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పింఛన్లు పంపిణీ చేశారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవితకు శ్రీరాములయ్య కాలనీ వాసులు పూల వర్షంతో స్వాగతం పలికారు. సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి మంత్రి పింఛన్లు పంపిణీ చేశారు. తెలంగాణలో విద్యార్థులకు డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందున 10 రోజుల్లో కొత్త డైట్ ను తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో విద్యా సంక్షేమ శాఖల కార్యదర్శులు రేవంత్ రెడ్డిని కలిశారు. డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు పోషకాహారంలో మార్పులు చేర్పులు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. పెంచిన డైట్ కాస్మెటిక్ ఛార్జీలతో 7,65,705 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. సాయంత్రం జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి సీతక్క, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నడూ లేని విధంగా డైట్ ఛార్జీలను 40% పెంచారని హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్లో బీసీ కమిషన్ సమావేశం రసాభాసగా మారింది. బహిరంగ విచారణకు హాజరైన బీఆర్ఎస్ నాయకులు కమిషన్ చట్టబద్ధతపై ప్రశ్నించడంతో గందరగోళం ఏర్పడింది. ఇతర పార్టీల నేతలు వారిని అడ్డుకున్నారు. బీసీలకు బీఆర్ఎస్ సర్కార్ 45,000 కోట్లు ఖర్చు చేసిందని ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వివరిస్తుండగా పలు బీసీ సంఘాల ప్రతినిధులు నిలువరించారు. మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదని గతంలో కోర్టులు తీర్పులిచ్చిన నేపథ్యంలో బీసీల 42% రిజర్వేషన్ కు ఎలా న్యాయం చేస్తారని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. దీనిపై స్పందించిన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కోర్టు ఏం చెప్పిందో తమకు తెలియదని, ఆ తీర్పు తమకు అందలేదని తెలిపారు. అడ్వకేట్ జనరల్, న్యాయ నిపుణుల సలహా మేరకే విచారణ నిర్వహిస్తున్నామని వివరించారు. ఇది కేవలం రాజకీయం కోసం తప్పితే ఈ ప్రభుత్వము ఈ 42%ని తూతు మంత్రంగా చేయాలని ఒక ఆలోచనలో ఉన్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఏ విధంగా చేస్తారని చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఇలా కోర్టు ఒక డైరెక్షన్ ఇస్తే మీరు ఒక్కటి చెప్తే రేపు మళ్ళా కోర్టుకి ఎవరైనా పోతే ఇది కొట్టేస్తారు కదా. ఈ ప్రజాభిప్రాయం ఏముంటుందని నేను అడుగుతాను. హైకోర్టు యొక్క సూచనలను, ఆదేశాలను కాదని మేము ఏ పని చేయబోము.
కానీ కమిషన్కి ఒక అధికారం ఉంది. బీసీల సామాజిక ఆర్థిక పరిస్థితిని పరిశీలించే అధికారం బీసీ కమిషన్కు ఉంది. ఆ పరిధిలో మేము రావటం జరిగింది. దయచేసి ఎవరు కూడా ఇది రాజకీయం చేయొద్దు. మార్కెట్ మిల్లులకు రైతులు తీసుకువచ్చిన పత్తిని వెంటనే కొనుగోలు చేసేలా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన వాట్సాప్ ద్వారా రైతులు సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లా అధికారులు, కార్యదర్శులు రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తెచ్చిన పంటలు తడవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పత్తి కొనుగోలులో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి తుమ్మల హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని నిండా ముంచిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. వానాకాలం వరి కోతలు సాగుతున్నా రైతు బంధు, రైతు భరోసా ఊసే లేదని ఆక్షేపించారు. కనీసం పంటను కూడా కొనుగోలు చేయటం లేదని ఎక్స్లో విమర్శించారు. అకాల వర్షాలకు చాలా చోట్ల కల్లాలు, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దయిందని పేర్కొన్నారు. ఈ సీజన్లో 91,21,000 టన్నుల ధాన్యం సేకరిస్తామని చెప్పి అక్టోబర్ 28 వరకు 913 మంది రైతుల నుంచి కేవలం 7,629 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారని తెలిపారు. దళారులతో కుమ్మక్కై ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం లేదని, ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మిల్లుల కేటాయింపు జరగలేదని కేటీఆర్ విమర్శించారు. రైతులు కల్లాల్లో కన్నీళ్లు పెడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. మరోవైపు పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేస్తానని కేటీఆర్ తెలిపారు. పాదయాత్ర చేయాలని అంతా కోరుతున్నారని, ఆ దిశగా తనను సంసిద్ధుణ్ణి చేసుకోనివ్వాలని కోరారు. రెడ్ బుక్ లో 2 చాప్టర్లు తెరిచానని, త్వరలోనే 3వ చాప్టర్ తెరుస్తానని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమెరికా పర్యటనలో చివరిగా అట్లాంటాలో పర్యటించిన ఆయన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ సమయంలో అభిమానులు హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిపించారు. యువగళం పాదయాత్రలో తనను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని చెప్పిన లోకేష్ గతంలో సోషల్ మీడియాలో పోస్టు పెడితే కేసులు పెట్టి లుకౌట్ నోటీసులు ఇచ్చేవారని తెలిపారు. వాటికి భయపడకుండా ఎన్ఆర్ఐలు గట్టిగా నిలబడ్డారని పేర్కొన్నారు. ఏపీలో అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తామన్న లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు కూడా తీసుకురావాలని తెలిపారు. ఎన్ఆర్ఐలను తాను ఎంఆర్ఐలుగా పిలుస్తానని చెప్పిన లోకేష్ ఎంఆర్ఐ అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్ అని వివరించారు. రెడ్ బుక్ లో 3వ చాప్టర్ ఓపెన్ అవ్వాలంటే ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు చాలా కష్టపడాలని సూచించారు. అక్రమ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేస్తే 53 రోజుల బాధ అనుభవించారని, ఇప్పుడు సీఎంగా ఆయన తలుచుకుంటే ఏదైనా చేయటానికి 2 నిమిషాలు సరిపోతాయన్నారు. దేనికైనా ఒక పద్ధతి ఉంటుందని, తాను అదే ఆచరిస్తానని తేల్చి చెప్పారు. తమ్ముడు రెడ్ బుక్ లో చాప్టర్ ఓపెన్ అయింది, 2వ చాప్టర్ కూడా ఓపెన్ అయింది. కానీ 3వ చాప్టర్ ఓపెన్ అవ్వాలంటే వేదిక పైన ఉన్న రాము గారు, వెంకట్ గారు చాలా కష్టపడాలి. సో మీకేమైనా డౌట్లు ఉంటే వాళ్ళిద్దరిని అడగాల్సిన అవసరం మీ అందరిపైన. తమ్ముడు మేము ఒకే ఎత్తున మనం తగ్గేదే లేదు. ఎవరైతే తప్పు చేశారో, చట్టా ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికీ సినిమా చూపించే బాధ్యత మీ లోకేష్ది. 3వ చాప్టర్ కూడా తొందరలోనే తెరబోతున్నానని ఇక్కడ ఉన్న యువకులకి నేను హామీ ఇస్తున్నా. ఇప్పుడు భయపడుతున్నారు, గుడ్ బుక్ తీసుకొస్తారంట. నోట్ బుక్ లో ఏం రాయాలో కూడా నాకు తెలియదు. మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై విజయవాడకు చెందిన మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు రావాల్సిన డబ్బు విషయంలో సాయం చేస్తారని లోబరుచుకుని ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నారని తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 3 ఏళ్ల క్రితం తన వద్ద 90 లక్షల రూపాయలు తీసుకుని ఇవ్వకుండా చంపేస్తారని బెదిరిస్తున్నారని మహిళా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గిరిజన శాఖలో పనిచేసే ఉపాధ్యాయురాలని స్లో పాయిజన్ ద్వారా చంపేశామని, ఇప్పుడు తనకు అదే గతి పడుతుందని మేరుగ నాగార్జున వ్యక్తిగత సహాయకుడు మురళి బెదిరిస్తున్నారని బాధిత మహిళ తన ఫిర్యాదులో వెల్లడించారు. అటు తాడేపల్లి స్టేషన్లో మహిళ ఫిర్యాదులో నిజాలుంటే ఉరిశిక్షకైనా సిద్ధమేనని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. మంత్రిగా ఉన్న సమయంలో ఎక్కడా పైసా తీసుకోలేదన్న ఆయన తాను ఎలాంటి పరీక్షలకైనా శిక్షకైనా సిద్ధమేనని తెలిపారు. మహిళ ఫిర్యాదుపై తాను కూడా ఫిర్యాదు చేస్తానని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు చేసేవారికి రక్షణ కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లఢాని నోడల్ అధికారిగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులపై ఏపీ విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసేవారికి రక్షణ కల్పించే బాధ్యతను లఢా బృందానికి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల్లోనే చేసిందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రాబోయే కాలంలో అభివృద్ధి కోసం మరిన్ని ప్రత్యేక నిధులు కేటాయిస్తామని మంత్రి చెప్పారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. విద్యకు ప్రాధాన్యమిస్తూ జూనియర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తారని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. తెలంగాణ సచివాలయం భద్రతా బాధ్యతల్ని తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ టీజీఎస్పీఎఫ్ స్వీకరించింది. టీజీఎస్పీఎఫ్ కు చెందిన 214 మంది సచివాలయం భద్రత చేపట్టారు. ఈ మేరకు సచివాలయం ఆవరణలో టీజీఎస్పీఎఫ్ కమాండెంట్ దేవిదాస్ నేతృత్వంలో భద్రతా సిబ్బంది పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. గేట్లు, ఇతర ప్రాంతాల్లో సాయుధ గార్డు, లోపల గస్తీ వంటి బాధ్యతలు నిర్వహించనుంది. భద్రత సహా అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ వంటి పలు అంశాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన టీజీఎస్పీఎఫ్ కు సచివాలయం భద్రతా బాధ్యతలు అప్పగించాలని ఆగస్టు 5న ప్రభుత్వానికి డీజీపీ ప్రతిపాదించారు. డీజీపీ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం సచివాలయం భద్రతా బాధ్యతల్ని టీజీఎస్పీఎఫ్ కు అప్పగించింది. హైదరాబాద్ బంజారాహిల్స్ సంతలో మోమోస్ తిని ఒకరు చనిపోయిన కేసులో పోలీసులు 6గురిని అరెస్ట్ చేశారు. ఒకరి మృతికి కారణమైన మోమోస్ తయారు చేసిన అల్మాస్ ను చింతలబస్తీలో అరెస్ట్ చేశారు. బీహార్ నుంచి వచ్చిన అల్మాస్ చింతలబస్తీలో ఉంటూ మోమోస్ తయారు చేస్తూ జీవనోపాధి పొందేవాడని పోలీసులు తెలిపారు. మోమోస్ తయారీకి నాసిరకం వస్తువులు వాడటం సహా అపరిశుభ్రత కారణంగా మోమోస్ పాడైనట్టు తెలిపారు. బంజారాహిల్స్ వారాంతపు సంతలో పెట్టిన మోమోస్ కొని తిన్న రేష్మ ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆసుపత్రికి తరలించేలోపే రేష్మ చనిపోయింది. ఈ ఘటనపై రేష్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై కేసు దర్యాప్తు చేసిన పోలీసులు 6గురిని అరెస్ట్ చేశారు. రేష్మ సహా మోమోస్ తిని అనారోగ్యం పాలైన పలువురికి ఇంకా చికిత్స కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ లో వేర్వేరు చోట్ల భారీగా మత్తు పదార్థాలు పట్టుపడ్డాయి. శంషాబాద్ విమానాశ్రయంలో 7 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ వీడ్ డ్రగ్స్ ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. చందానగర్ లో 18 లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్ ను నార్కోటిక్ పోలీసులు పట్టుకున్నారు. గుల్ మెహర్ పార్క్ కాలనీలో వ్యాపారి ఇంటికి రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి నిందితుడు కృష్ణరాం విక్రయిస్తుండగా అరెస్ట్ చేశారు. నిందితుడితో సహా 7గురిపై కేసు నమోదు చేశారు. మరో 2 కోసం పోలీసులు గాలిస్తున్నారు. బంగ్లాదేశ్లో ఇటీవల హిందువులపై జరిగిన దాడుల్ని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే భారత్ అమెరికా సంబంధాలను మరింత పటిష్టం చేస్తానన్నారు. దీపావళి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు ఆయన సామాజిక మాధ్యమం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రపంచంలోని హిందువుల్ని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. బంగ్లాలో అల్లరి మూకలు హిందువుల ఇళ్లు, వ్యాపారాల్ని దోపిడీ చేసి భయానక గందరగోళ పరిస్థితుల్ని సృష్టించారన్న ట్రంప్ తన హయాంలో ఎప్పుడూ అలా జరగలేదని వివరించారు. రాడికల్ లెఫ్ట్ నుంచి ఎదురవుతున్న మత వ్యతిరేక అజెండా నుంచి హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తామన్నారు. హిందువుల స్వేచ్ఛ కోసం పోరాడుతామన్నారు. దీపావళి పండుగ చెడుపై మంచి విజయం సాధించేలా చేస్తుందని నమ్ముతున్నట్లు ట్రంప్ వివరించారు. తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. డెమ్చోక్లో భారత, చైనా సైన్యాల సమన్వయ పెట్రోలింగ్ ప్రారంభమైంది. ఇరు దేశాల సైన్యాలు ముందస్తు సమాచారం ఇచ్చిపుచ్చుకున్న తర్వాత డెమ్చోక్లో పెట్రోలింగ్ నిర్వహించినట్లు సైన్యం తెలిపింది. డెస్పాంగ్లో మరో 3 రోజుల్లో పెట్రోలింగ్ ప్రారంభిస్తారు. వారం క్రితం ఆ ప్రాంతాల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు బలగాలను ఉపసంహరించుకోవాలని ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఆ ప్రకారం డెమ్చోక్, డెస్పాంగ్ ప్రాంతాల్లో సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేశాయి. దీపావళి సందర్భంగా చైనా, భారత సైనికులు నిన్న ఎల్ఏసీ వెంబడి ఉన్న 5 ప్రాంతాల్లో మిఠాయిలు పంచుకున్నారు. 2020 ఏడాది గల్వాన్ లోయలో భారత, చైనా సైనికుల మధ్య పెట్రోలింగ్ సమయంలో ఘర్షణ జరిగింది. ఆ ఘటనలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చైనా వైపు కూడా భారీగా ప్రాణ నష్టం జరిగింది. తర్వాత ఆయా ప్రాంతాల్లో ఇరు దేశాలు భారీగా ఆయుధాలు, బలగాలను మోహరించాయి. ఇప్పుడు ఇరు దేశాల అంగీకారంతో బలగాలను ఉపసంహరించుకుని సాధారణ పెట్రోలింగ్ ప్రారంభించాయి. వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు 9% పెరిగి 1,87,000 కోట్లకు చేరాయి. అందులో సీజీఎస్టీ రూపంలో 33,821 కోట్లు వస్తే ఎస్జీఎస్టీ ద్వారా 41,864 కోట్లు వసూలయ్యాయి. సమీకృత జీఎస్టీ రూపంలో 99,111 కోట్లు, సెస్ల ద్వారా మరో 12,550 కోట్లు వచ్చాయి. 2023 అక్టోబర్లో వసూలైన 1,72,000 కోట్లతో పోలిస్తే ఈసారి 8.9% వృద్ధి నమోదైంది. దేశీయ లావాదేవీలు 10.6% వృద్ధితో 1,42,000 కోట్లుగా నమోదయ్యాయి. దిగుమతులపై విధించిన పన్నులు 4% పెరిగి 45,096 కోట్లకు చేరినట్లు కేంద్రం తెలిపింది. అక్టోబర్ నెలలో 19,306 కోట్లు రీఫండ్లు చేసినట్లు తెలిపింది.
సంవత్ 2081 ఏడాదిని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. దీపావళిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా నిర్వహించిన ముహూర్త ట్రేడింగ్ లో సెన్సెక్స్ 335 పాయింట్లు పెరిగింది. ఈ ట్రేడింగ్ ను పలువురు బాలీవుడ్ నటీనటులు ప్రారంభించగా మొదట్లోనే 635 పాయింట్లు లాభంతో 80,024 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచి ఆరంభమైంది. అయితే మదుపరులు మొదటి నుంచి లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా 80,024 పాయింట్లే ఇవాల్టి గరిష్ట స్థాయిగా నమోదైంది. అమ్మకాల ఒత్తిడి కారణంగా ఒక దశలో 79,655 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరింది. చివరకు 79,724 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 24,304 పాయింట్ల వద్ద ముగిసింది. సొంత గడ్డపై 12 ఏళ్ల తర్వాత ఓ సిరీస్ కోల్పోయిన భారత క్రికెట్ జట్టు తీరు మాత్రం మారలేదు. న్యూజిలాండ్తో ముంబైలో ప్రారంభమైన మూడో టెస్టులో భారత బ్యాటింగ్ టాప్ ఆర్డర్ మరోసారి చేతులెత్తేసింది. తొలి రోజు కివీస్ ను 235 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్ ఆట ముగిసే సమయానికి 86 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ రవీంద్ర జడేజా 5, వాషింగ్టన్ సుండర్ 4 వికెట్లతో చెలరేగటంతో 235 పరుగులకే ఆలౌట్ అయింది. కివీస్ బ్యాటర్లో డారెల్ మిచెల్ 82, విలియం 71, టామ్ లాథన్ 28, గ్లెన్ ఫిలిప్స్ 17 పరుగులు మినహా ఎవరూ రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ మరోసారి కివీస్ బౌలర్లను ఎదుర్కోవడంలో తడబడింది. ఓపెనర్ రోహిత్ శర్మ 18 పరుగులు మాత్రమే చేసి వెనుతిరగ్గా కాసేపటికే 30 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ పెవిలియన్ చేరాడు. తర్వాత మహమ్మద్ సిరాజ్ పరుగులేమీ చేయకుండానే అవుట్ కాగా విరాట్ కోహ్లీ 4 పరుగులకే పెవిలియన్ చేరటంతో తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం శుభమన్ గిల్ 31, రిషబ్ పంత్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.